దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆచార్య చాణక్యుడు భారతీయ చరిత్రలోని గొప్ప ఆర్థికవేత్త, రాజనీతి నిపుణుడు, జ్ఞానపరుడు. ఆయన చెప్పిన నీతి శాస్త్ర సూత్రాలు ఇప్పటికీ మన జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వివాహం నుంచి వ్యాపారం వరకు, స్నేహితులు ఎవరివ్వాలి, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, ఇలా అనేక విషయాల్లో ఆయనిచ్చిన ఉపదేశాలు కాలాతీతం. కానీ చాణక్యుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. మనం ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయటం మంచిదే అనిపించొచ్చు, కానీ నిజానికి అదెప్పుడూ మేలు చేయదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకు సాయం చేస్తే మనకే నష్టం వస్తుందని ఆయన చెబుతున్నారు. మరి ఎలాంటి వ్యక్తులకు సాయం చేయకూడదో ఇప్పుడు చూద్దాం. మొదటిగా దురాశపరులు. చాణక్యుడి ప్రకారం దురాశపరుడికి సహాయం చేయటం అసలు మంచిది కాదు. ఎందుకంటే వారెప్పుడూ తమ స్వార్థం కోసం మాత్రమే అడుగుతారు. మీ సహాయాన్ని ఉపయోగించుకొని మీకే ఇబ్బందులు తెస్తారు. కాబట్టి దురాశపరుల నుండి దూరంగా ఉండటం మేలు. తర్వాత అబద్ధాల కోరు. ఎప్పుడూ అబద్ధం చెప్పే వారికి సహాయం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి వారు మీ నుంచి సాయం పొందటానికి అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. అబద్ధాల మీద నిలబడిన సహాయం ఎప్పటికీ శాశ్వతం కాదు. మూడో వర్గం సోమరులు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడని వారికి మీరు సాయం చేసిన ఫలితం ఉండదు. మీరిచ్చే సహాయం వృధా అవుతుంది. మీ డబ్బు, సమయం వృధా అవుతాయి. అలాంటి వారు మీ మీద ఆధారపడతారు, కానీ జీవితంలో ముందుకు సాగరు. మరో వర్గం రెండు ముఖాలు కలవారు. మీ ముందు మిమ్మల్ని పొగిడి మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు. వీరిని నమ్మకూడదు, వీరికి సహాయం చేయకూడదు. ఎందుకంటే వారు మీకు మిత్రులు కాదు, శత్రువుల్లాంటి వారు. అదే విధంగా కృతజ్ఞత లేనివారు. మీ సహాయానికి విలువివ్వని వారికి మరలా సాయం చేస్తే మీకు బాధే మిగులుతుంది. వారికి మీరు చేసిన సహాయం గుర్తుండదు. అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలిపెడతారు. మోసగాళ్లు కూడా చాణక్యుని జాబితాలో ఉన్నారు. నిజాయితీ లేని వాళ్లకు దగ్గర కావద్దు, సహాయం చేయొద్దు. ఎందుకంటే మీరు సాయం చేసినా వారు మిమ్మల్ని మోసం చేస్తారు. చివరిగా వ్యసనపరులు. మద్యం, జూదం, చెడల్వాట్లలో మునిగిపోయిన వారికి మీరిచ్చే సహాయం వారి జీవితాలను మార్చదు. వారు ఆ సహాయాన్ని కూడా వ్యర్థం చేసుకుంటారు. కాబట్టి వీరికి సాయం చేయటం వ్యర్థమే. మొత్తం మీద చాణక్యుడు చేసిన ఈ హెచ్చరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సహాయం చేయటం మానవ ధర్మం, కానీ అందరికీ చేయకూడదు. దురాశపరులు, అబద్ధాలకోరు, సోమరులు, రెండు ముఖాల వారు, కృతజ్ఞత లేనివారు, మోసగాళ్లు, వ్యసనపరులు, వీరికి ఎప్పటికీ సాయం చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి వారికి చేసిన సహాయం మనకే సమస్యలను తెస్తుంది. బదులుగా నిజంగా అర్హులైన వారికి, కష్టాల్లో నిజాయితీగా ఉన్నవారికి చేయటం వల్ల మన జీవితం శాంతియుతంగా, సుఖంగా ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.